నియోజకవర్గం చాట్రాయి మండలం అరుగోలనపేట గ్రామంలో 1919వ సంవత్సరంలో స్వయంభుగా వెలసి కొలువైన శ్రీ లక్ష్మమ్మ తల్లి అంకమ్మ తల్లి దేవాలయం పునఃప్రతిష్ఠ సందర్భంగా అమ్మవార్లకు గ్రామ పురవీధుల్లో ఊరేగింపు గావించి యాగశాలకు తరలించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆదేశాచార్యులు ద్రోణం రాజు అప్పారావు, గ్రామ సర్పంచ్ పుచ్చకాయల అప్పిరెడ్డి, మాజీ సర్పంచ్ ఇజ్జగాని వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు పానుగళ్ల కోటేశ్వరరావు, ఇజ్జిగారి సాంబశివరావు తదితరుల అమ్మవారుల విశిష్టత, దేవాలయ ప్రాశస్త్యం, కార్యక్రమ వివరాలు తెలియజేశారు.
మా శ్రీ ఆరుగొల్లపేట చిత్తూరు జిల్లా చాట్రాయి మండలము శ్రీ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ శ్రీ మహా అంకమ్మ తల్లి దేవాలయము 104 ఏళ్ల క్రితం నుంచి అమ్మవారి వరకు పూజలు అందుకుంటున్నారు. దేవాలయ పునర్నిర్మాణ సందర్భంగా నూతనంగా రేపు 9వ తారీఖున నూతన బింద ప్రతిష్టాపన సందర్భంగా అమ్మవారు విధిగా ఇక్కడ అనేక సేవలు జరుగుతూ ఉన్నాయి. పునఃప్రతిష్ఠ సందర్భంగా అమ్మవారికి రేపు నిత్య అన్నదానము, ఈరోజు ఉదయం హోమము, గణపతి హోమము, పుణ్యాహ వాచనము, నవగ్రహ హోమము, ఈరోజు ధాన్యాది వాసన జరిగినాయి. చాలా మహిమగల అమ్మవారు ఇక్కడ. శ్రీ 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 మహాలక్ష్మి శ్రీ 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 అంకమ్మ తల్లి దేవాలయము 1919 సంవత్సరంలో నిర్మించబడింది. ఇప్పుడు ప్రజెంటు అమ్మవారు ఆలయ పునర్నిర్మాణ సందర్భంగా అమ్మవారికి విశేషంగా 7, 8, 9 తారీఖుల్లో రేపు 9:36 విశేషంగా గ్రామంలో ప్రతిష్ఠించబడిన గ్రామ పురోహితుల చేత, గ్రామస్తుల చేత అమ్మవారికి విశేషంగా 9:36 ప్రతిష్టాపన ముహూర్తము చేస్తున్నారు. అలాగే 10:30 గంటలకు విశేషంగా నిత్య అన్నదానము చేస్తున్నారు. కావున ఈ అమ్మవారిని దర్శించుకొని అన్నదానంలో పాల్పంచుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగానే కోరుతున్నాం. ఆరుగొల్లపేట గ్రామం నందు దాదాపు సుమారు 150 సంవత్సరాల క్రితం అనగా 1919 సంవత్సరంలో శ్రీ మహాలక్ష్మమ్మ అంకమ్మ తల్లి యొక్క వాళ్ళ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకసారి మళ్ళా పునర్వాసం కోసం మళ్ళా గుడి కట్టారు. మామూలుగా ఇప్పుడు అతి వైభవంగా గుడి కట్టి అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ చేయడానికి 7వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ప్రయాణిక దీక్షతోటి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విజయవాడ వాసులైన కృష్ణప్రసాద్ శర్మ గారిచే ఈ యొక్క కార్యక్రమం జరగబడుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, గ్రామ యొక్క భక్తులందరూ సహాయ సహకారాలతోటి ఈ దేవాలయ నిర్మాణం జరగడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 10 గంటల కాడి నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి అమ్మవారి కృప పాత్రలు కాదని ప్రార్థించున్నారు. ఆరుగొల్లపేట సర్పంచి ఈ లక్ష్మమ్మ తల్లి అంకమ్మ తల్లి గుడి అనేది పూర్వీకులు దాదాపుగా 100 సంవత్సరాల ఆ రోజుల్లో ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు కొన్ని ఎదర కట్టడం కానీ ఇంకోటి చేశారు. ఇది శిథిలావస్థ రావడంతోనే దీన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి అందరూ కూడా గ్రామం అంతా కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అందరూ సహకరించారు. దాదాపుగా ₹1,00,00,000 దాకా ఖర్చు అయిందండి. అందరూ కూడా సహకరించారు. ఈ తల్లి లక్ష్మమ్మ అంకమ్మ తల్లి విషయంలో గ్రామంలో ఇక్కడ పార్టీలు కానీ ఇంకో రంగాన్ని ఏమీ ఉండవండి. ఇక్కడికి వస్తే అందరూ సమానమే. ఆ తల్లి అనేది గ్రామాన్ని కూడా చాలా చక్కగా కాపాడితే అందరిని కూడా ఆ తల్లి ఏ మొక్కు కోరుకున్నా మొక్కులు చెల్లించుకుంటూ ఇదవుతుంటారు. ప్రతి శుక్రవారం ప్రతి నెలకు ఒకసారి కూడా పొంగల్ చేస్తూ ఉంటారు. ప్రతి శ్రావణ మాసంలో సేవలు కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా ఆ గుడి కమిటీ అనేది రామాలయం కమిటీ కానీ ఇక్కడ కానీ రెండు గుళ్ళు కూడా ఒకే కమిటీ, అట్లా ఒక 8 మంది కమిటీ ఉంటారు. అట్లా దాన్ని మెయింటైన్ చేసుకుంటే గ్రామస్తులందరూ కూడా సహకరిస్తారు. న్యూస్ వారికి నమస్కారాలు. ఆరుగొల్లపేట గ్రామంలో శ్రీ లక్ష్మమ్మ అంకమ్మ దేవాలయం 1919లో పూర్వీకులు స్థాపించబడింది. అప్పటి నుంచి మరి పూజలు జరుపుకుంటా ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేసుకుంటా తల్లి దీవెనలు పొందుతున్నారు గ్రామస్తులందరూ కూడా కులదైవంగా పూజిస్తుంటారు. ఈ పూజలో తల్లి అనుగ్రహంతో అందరూ కూడా సుభిక్షంతో ఉంటున్నారు అని మంచి నమ్మకము. అందువల్ల ఈ దేవతను బాగా పూజిస్తారు శ్రీ లక్ష్మమ్మ అంకమ్మ తల్లిని. అదేవిధంగా అంటే నిన్న ఈరోజు రేపు అంటే 7, 8, 9 తారీఖులు ఈ పూజా కార్యక్రమం జరుపుకుంటా 9వ తారీఖు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది.
ప్రతిష్ట కార్యక్రమం. ఆ కార్యక్రమంకి ఇవాళ రెండో రోజు. ఈ రెండో రోజున ఉదయం పూజా కార్యక్రమం జరుపుకొని సాయంత్రం ఊరేగింపుగా ఊరు మొత్తం తిరిగి మళ్ళీ యోగశాలకు వచ్చి నిద్రించి రేపు ఉదయం 9:30కి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులు కూడా విరిగా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాక్ మండలం ఆరుగొల్లపేటలో శ్రీ శ్రీ లక్ష్మమ్మ అమ్మవారు, శ్రీ శ్రీ అంకమ్మ అమ్మవారు 1919లో వెలిసి ఉన్నారు. మా తాతల నుండి అమ్మవార్లు ఇక్కడ చిన్న గుడి కట్టి స్థాపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు పూజలు జరిపించుకుంటా ఈ అమ్మవారు దగ్గరికి వచ్చి మేము ఏ పని తలపెట్టినా అమ్మవారికి దండం పెట్టుకొని పూజ చేసుకొని బయటికి బయలుదేరి వెళ్తాం. ఏ కార్యక్రమం అయినా జయప్రదం జరుగుతూ ఉంటుంది. ఆనాటి నుంచి ఈనాటికి ఇలానే ఉంటుంది. గుడి పరిస్థితులు బాగోక అనేక విధాలుగా గుడి ఇబ్బంది అవడంలో కొత్తగా గుడి నిర్మాణం చేసి ఈ రోజున్న ఈత్తు ప్రకారం మనిషికి ఎకరానికి 2,000 కాటు వేసుకొని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పొందుగా విధించుకొని అందరం సక్రమంగా కలిసికట్టుగా పనిచేస్తూ మొత్తం ₹1,00,00,000 ఎస్టిమేట్ పెట్టి ఈ ఆలయాన్ని కట్టి చాలా అభివృద్ధి చేయాలని మరియు మళ్ళీ 150 సంవత్సరాల వరకు ఈ గుడి కదలకుండా ఉండాలని ఫుల్ గ్యారెంటీగా కట్టి ఈ కార్యక్రమాన్ని 3 రోజులు బట్టి కార్యక్రమాలని పూజలు జరిపించుకుంటూ రేపు అనగా 9వ తారీఖు శుక్రవారం అమ్మవార్లు ప్రతిష్టా కార్యక్రమం ఉన్నది. కావున రేపు అన్నదాన కార్యక్రమం కూడా జరపబడును. ఈ అమ్మవారు ఈ చుట్టుపక్కల గ్రామంలో అందరూ వస్తూనే ఉంటారు. మహిమగల తల్లులు అని చెప్పి అందరూ ఈ గ్రామానికి ఎప్పుడూ వస్తూనే ఉంటారు. అలాగే కాకుండా పై నుంచి వచ్చిన గత ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ కానుకలు ఇచ్చుకొని బయలుదేరిన సందర్భాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చి వెళ్ళిన వారు అంతా గెలిపే తప్ప ఓటమి చెందిన వారు లేరు. అలాగే ఈ గ్రామానికి పిల్ల పాపలు మొత్తానికి ఆదుకుంటూ ఈ అమ్మవార్లు ఆనాటి నుంచి ఈనాటికి కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారని మేము చెప్పుకుంటున్నాం. ఆరుగొల్లపేటలో వేయించేసి ఉన్నలాంటి శ్రీ లక్ష్మమ్మ తల్లి, అంకమ్మ తల్లి పూర్వీకం 1919లో గుడి నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మా పూర్వీకులు మళ్ళీ 1958లో మళ్ళీ గుడి నిర్మాణం జరిగింది. ఆ గుడి శిథిలావస్థకు వచ్చింది కనుక మళ్ళీ ఇప్పుడు మేము ఆరుగొల్లపేట గ్రామంలో గుడి పునర్నిర్మాణం చేసుకొని 7, 8, 9 తారీఖుల్లో 9వ తారీఖు ఉదయం 9:36 ప్రతిష్టా మహోత్సవం జరిపించుటకు రంగం సిద్ధం చేసుకున్నాం. అలాగే మన 10:30కి ఉదయం 10:30కి అన్నదాన మహోత్సవం జరుగుతుంది ఆరుగొల్లపేటలో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పాల్గొని అందరూ కూడా తీర్థ ప్రసాదాలను స్వీకరించి